ఏపీ బిల్డింగ్ అండ్ ఆదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వ శేషబాబు, చెక్కల రాజ్ కుమార్, సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నెట్ల శ్రీను, రొంగలేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ఎన్నికల హామీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయడానికి 18 నెలల సమయం ఎందుకు పడుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల కుటుంబాల ఆర్థిక సహకారం కోసం ఎదురు చూస్తున్నాయని, అందుకు ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేయకుండానే కార్మికులను దోచుకున్న నిధులు 3000 కోట్ల సంక్షేమ బోర్డులో నిల్వ ఉన్నాయని, ప్రమాదాల అనారోగ్యంతో చనిపోయిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు బోర్డు సహాయం కోసం ఎదురు చూస్తున్నాయని, తక్షణం 1214 మెమో సర్క్యులర్ రద్దు చేసి సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సంఘ నాయకులు తెలగరెడ్డి జీవ, ఆకుల సత్యనారాయణ, వెల్లంకి సత్యనారాయణ, చీకట్ల సాంబశివ, శ్రీరం సత్యబాబు, కొల్లి సత్యబాబు, బోరా సత్యబాబు, పప్పుల వీరబాబు, వీసం ఆనందరావు, డేగల సత్యనారాయణ, కన్నం విశ్వనాథం, గడిగట్ల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. అనారోగ్య కారణాల చేత చనిపోయిన కార్మికుల కుటుంబాలేమో మాకు ఏదైనా ఆర్థిక సాయం అందుద్దా అని చెప్పి ప్రభుత్వం వైపు ఎదురు చూస్తా ఉన్నారు. ఆ కార్మికులు దాచుకున్న సొమ్ము నుంచి నష్టపోయిన కార్మికులకి పరిహారం ఇవ్వడం కోసం ప్రభుత్వానికి 18 నెలల్లో ఒక్కరోజు సమయం కూడా దొరకలేదు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే సంక్షేమ పథకాలు ఎన్నికల హామీ మేరకు తక్షణం అమలు చేయాలి. అమలు చేయకపోతే మంత్రులు రోడ్డు మీద ఎలా తిరుగుతారో అని చెప్పి మేము అడ్డుకునేటువంటి పని కూడా చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎందుకంటే సహనం కొంతమేరకే. 6 ఏళ్ల నుంచి సంక్షేమ బోర్డు అమల్లో లేదు. అమల్లో లేకపోయినా ఎంతమంది చనిపోతున్నా కానీ ఒక్క రూపాయి ఒక్క కుటుంబానికి కూడా రాలేదు. కాబట్టి మీరు మాకు మేలు చేస్తారని చెప్పి ప్రజలందరూ భావించారు. మీ హామీని నమ్మి సంక్షేమ బోర్డు అమలు చేస్తారు కాబట్టి మీకు ఓటేసి మెజారిటీ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మరి మీరు ఎన్నికలకు వచ్చిన తర్వాత ఇప్పటికీ సంక్షేమ బోర్డు పథకాలు కానీ అమలు చేయలేదు. చైర్మన్ గారిని కలిస్తే సంక్షేమ బోర్డు చైర్మన్ గారు ఏమంటున్నారంటే మమ్మల్ని నియమించారు కదా బోర్డు అమల్లోకి వచ్చేసిందని చెప్తున్నారు. అంటే రాజకీయ నిరుద్యోగుల కోసం సంక్షేమ బోర్డా, కార్మికుల ప్రయోజనాల కోసం సంక్షేమ బోర్డా? కార్మికులు దాచుకున్న సొమ్ము కార్మికులకు చెల్లించడానికి ఏంటి మీకు అభ్యంతరం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణం బోర్డు అమలు చేయాలి. 50 ఏళ్లు దాటిన ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి పెన్షన్ ఇవ్వాలి. ప్రజలకి ఇళ్ల నిర్మాణం చేపడితే ప్రభుత్వం కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు ఖాళీగా ఉన్నారు, రేట్లు తక్కువగా ఉన్నాయి, ఇసుక దొరుకుతుంది, సిమెంట్ రేటు తక్కువ ఉంది, ఐరన్ రేటు తక్కువ ఉంది, అన్ని తక్కువ ఉన్నాయి. కానీ కట్టుకున్నాడు ఎవడంటే ఎవడు లేడు. ప్రభుత్వం లోన్లు ఇస్తే ప్రజలు ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు కట్టుకుంటే కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ప్రజలకి ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించడం ద్వారా, లోన్లు ఇవ్వడం ద్వారా కార్మికులకు ఉపాధి కల్పించి వాళ్ళకి జీవనోపాధి కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు కాకినాడ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. ఇదే విధంగా ఈ ధర్నాలు 26 జిల్లాల్లోనూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు జరుగుతున్నాయి. భవన నిర్మాణ కార్మికులకి ఒక సంక్షేమ పథకం ఉండేది, రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చింది. ఆ తర్వాత టీడీపీ కూడా కొనసాగించింది. ఆ తర్వాత వైసీపీ వచ్చినప్పుడు దాన్ని ఫ్రీజ్ చేసేసారు, ఆపేశారు. కొనసాగిస్తామని అన్నారు, చేయలేదు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వచ్చి చేస్తామన్నారు, వీళ్ళు కూడా చేయట్లేదు. అందుకని ఆ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలనే డిమాండ్ తోటి ఈరోజు ఈ ధర్నా జరుగుతున్నది. ఇతర రాష్ట్రాలు అన్ని చోట్ల కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉన్నదాన్ని సస్పెండ్ చేసేసి దీనికి సంబంధించిన డబ్బు ఉంది. ఆ డబ్బు అంతా గవర్నమెంట్ ఇతర పథకాలకు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఒక పథకం అమల్లో తీసుకురావాలంటే డబ్బులు కావాలి. ఈ పథకానికి సంబంధించి గవర్నమెంట్ మీద ఒక్క పైసా బడ్డెన్ లేదు. ఈ పథకం తాలూకు డబ్బే బోల్డని 100 కోట్లు ఉంది. వాళ్ళు ఈ పథకం ఆపేసేసి ఆ డబ్బుని ఇతరతర పనులకి వాటికి కూడా అంటే చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారు హైదరాబాద్లో ఉంటూ ఈ రాష్ట్రానికి మంత్రులుగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఒక్కొక్కరు ఇప్పటికి 75 సార్లు ప్రత్యేక విమానం మీద తిరుగుతారు. అలాంటి వాటి మా డబ్బు ఉపయోగించేస్తున్నారు. మేము కోరేది ఏంటంటే కార్మికుల డబ్బు కార్మికుల కోసం ఉపయోగపెట్టండి. ఈ సంక్షేమ పథకాన్ని తక్షణం పునరుద్ధరణ చేయండి. ఇది ప్రభుత్వానికి. మమ్మల్ని పక్కన పెట్టి మా వినతిని పెడచెవిని పెట్టి ప్రభుత్వాలు కాలం వెళ్ళగలుగుతున్నాయి. ఇది ఇలా కొనసాగితే కనుక రేపు పొద్దుడు జరిగే పరిణామాలకి ప్రభుత్వం సమయం చెప్పవలసి వస్తుంది. ఏది ఏమైనా సరే ఇది ప్రారంభం మాత్రమే. ఖచ్చితంగా మేము మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి నిర్బంధం చేస్తాం. ఎవరిని కూడా ఏ పార్టీకి సంబంధించిన నాయకుడిని కూడా రోడ్డు మీద నడకుండా చేస్తాం. కార్మికుడిని పొట్ట కొడితే ఎలాంటి పరిస్థితి జరుగుద్దో అంగన్వాడీ సోదరులు మా సోదరులు తెలియజేశారు. అదే దిశలో మేము కూడా వెళ్ళి ఎక్కడికెక్కడ నిరాహార దిశలో రోడ్డు బంధులు చేసి మంత్రుల ఇళ్లనే కాదు స్థానికంగా ఉన్న నాయకుల ఇళ్లను కూడా ముట్టడి చేసి మా కార్మికుల సత్తా మేము చూపెడతాం. ఖచ్చితంగా 50 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికుడికి కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇల్లు
అలాగే ఎంతో మంది ఇల్లు కట్టుకోవడానికి ఇప్పటి వరకు ఎదురు చూపుతారు. వాళ్ళకి కానీ ఇల్లు నిర్మాణానికి గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తే కనుక 100% ఉన్న కార్మికులందరికీ పని ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ 120% కూడా పని లేదు. ఒక పక్క పని లేదు, ప్రభుత్వం దగ్గర నుంచి పథకాలు లేవు. ఇలాగే కార్మికుడిని పొట్టగొట్టి ఆ కార్మికుడిని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి రేపు పొద్దుట ఏదైనా సరే ప్రభుత్వం సమాధానం చెప్పేలాగా మా రాబోయే కార్యక్రమం చాలా కఠినంగా ఉంటుంది అనేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా మేము వినతి పత్రం ఇచ్చాం. ఇంకా రాలేదా, ఈ పథకం ఇంకా మీకు ఇంప్లిమెంట్ అవ్వలేదంటే ఆయన ప్రభుత్వంలో భాగంగా ఉన్నాడా లేదంటే ప్రైవేట్ మంత్రి మాకు తెలియటం లేదు. అది కూడా పూర్తిగా ఆలోచించాలి. రానున్న కాలంలో ఒక 15 రోజుల్లో కానీ నెల రోజుల్లో కానీ ఖచ్చితంగా డిప్యూటీ సీఎం ఇంటి ముందు మేము మహాదాన్ని ఉపయోగించి ఖచ్చితంగా ఎవరిని బయటకు రాకుండా మా కార్మికులందరూ సత్తా చూపిందామనేసి నేను ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాను.